ఇప్పుడు రీసెంట్‌గా ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి గైడ్స్ లాంటివి వస్తున్నాయి. ఒక గైడ్, ఆ గైడ్ సంబంధించి అంటే ఓవరాల్ కంపైలేషన్ ఆఫ్ 6-12థ్ క్లాస్ ఎంటైర్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, లేదా అవును. జాగ్రఫీ, సైన్సెస్. అక్కడ వాడు ఖచ్చితంగా రిపిటీషన్స్‌ని అవాయిడ్ చేసుకుంటూ వస్తాడు. ఇందాక నువ్వు చెప్పినట్టుగా లేయర్ బై లేయర్ లెర్నింగ్‌లో భాగంగా ఫస్ట్ ఇయర్ అది సిక్స్త్ క్లాస్‌లో ఏవైతే ఉన్నాయో చూసుకొని, సెవెంత్ క్లాస్‌లో ఏమున్నాయో చూసుకొని, దాని ప్రకారం కంపైలేషన్ చేసి, సిక్స్త్ క్లాస్‌లో ఉన్న టాపిక్, 10థ్ క్లాస్‌లో ఉన్న టాపిక్‌ని ఒక చోట తీసుకొచ్చి చేసే ప్రయత్నం ఉంటుంది. నేనైతే ఈ మధ్యన గమనించాను కూడా అలాంటి కొన్ని గైడ్స్. అంటే గైడ్ అనే పదం వాడినా వాడకపోయినా ఒక మొత్తంగా కంపైలేషన్ ఆఫ్ ఎన్‌సీఈఆర్‌టీ. నేను ఒకటైతే ఒక 2 సబ్జెక్టులు నేను రీడింగ్ కూడా ఇచ్చా. ఎస్పెషల్లీ నేను జాగ్రఫీ అండ్ హిస్టరీ అయితే రీడింగ్ ఇచ్చా. అంటే ఓవరాల్‌గా అసలు ఏమిటి? ఎలా ఉంది అన్నది. నాకెందుకో యాక్చువల్‌గా చాలా అంటే 30 ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం కన్నా, అదే ఎన్‌సీఈఆర్‌టీలో ఉన్న కంటెంట్‌ని వాక్యాలు, పదాలు కూడా మార్చకుండా సెంటెన్సెస్ అండ్ వర్డింగ్ కూడా సేమ్ పెట్టి, రిపిటీషన్స్‌నేమో కాస్త తగ్గించి, ఎన్‌సీఈఆర్‌టీలో లేనివేవైనా క్లారిటీ లేనివేవైనా ఉంటే కనుక కొంచెం క్లారిఫికేషన్ చేసి, ఒక బుక్‌గా కంపైల్ చేయడం కూడా ఈ మధ్యన వస్తోంది. అంటే ఒక ప్రైవేట్ పబ్లికేషన్‌లో వేసిన వాళ్ళని మనం ఏమి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నామా లేదా అంత కాదు కానీ, హ్యాండీగా ఉంటుంది ఒక స్టూడెంట్‌కి. అంటే ఒకేసారి ఒక పుస్తకంలోనే ఎన్‌సీఈఆర్‌టీ 6-12థ్ క్లాస్ హిస్టరీ తీసుకుంటే గనక, ఖచ్చితంగా మనకి ఎన్ని పుస్తకాలుంటాయి? ఇక్కడ ఒక 5, అక్కడ ఒక 3, 8 పుస్తకాలు. అది కాకుండా మళ్ళీ థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఒక 3, 4 పుస్తకాలు. కనీసం 6 పుస్తకాలున్నాయి అవి. ఈ అంటే దాదాపుగా ఇక్కడ 8 ప్లస్ అక్కడ 6 అంటే 14 పుస్తకాలు. 14 పుస్తకాలు చూసి అయ్య బాబోయ్! ఇన్ని చదవాలా? అనే టైంలో అన్ని చదవాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న గైడ్ తీసుకుంటే సరిపోతుంది కదా! అని నాకనిపిస్తూ ఉంటుంది. నేను ఒక రీడింగ్ కూడా ఇచ్చాను యాక్చువల్‌గా. ఓకే. నువ్వేమంటావు దానికి? సార్ నేనైతే అంతగా గైడ్ కల్చర్‌ని ఎక్కువ నేను ఎంకరేజ్ చేసే పర్సన్‌ని కాదు. హ్మ్. బికాజ్ ప్రాబబ్లీ అది నాకున్న చాదస్తం కూడా అవ్వచ్చు. బికాజ్ నాకు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు అనే ఒక ఫీలింగ్ ఒకటి మనకు ఉండిపోతుంది. హ్మ్. సెకండ్ థింగ్, ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీలో మనం చూసే టర్మినాలజీ ఇవన్నీ చూసారనుకోండి, ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ అయినా, మెయిన్స్ అయినా మనకు చాలా క్వెషన్స్ దానిలోంచి డైరెక్ట్‌గా పిక్ చేసేసి ఇచ్చిన సందర్భాలు మనం చాలా చూస్తామన్నమాట. ఎస్పెషల్లీ మొన్న జరిగిన ప్రిలిమ్స్ లో కూడా దేర్ ఆర్ సో మెనీ క్వెషన్స్ విచ్ ఆర్ డైరెక్ట్‌లీ పిక్డ్ అప్ ఫ్రమ్ ఎన్‌సీఈఆర్‌టీస్. అవును. అవును. సో అలాంటప్పుడు ఒక స్టూడెంట్ తనకు తనే చదివి దాన్ని ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకుంటే మనకుండే రీటైనింగ్ కెపాసిటీస్ డిఫరెంట్. అవును. గైడ్ లో ఏం చేస్తాము? చదివిందే చదివి దాన్ని నోట్స్ అండర్లైన్ మేకింగ్ చేస్తారు. చేయాలంటావా ఎన్‌సీఈఆర్‌టీకి? యెస్ సార్, తప్పకుండా. నోట్ మేకింగ్ వల్ల మనకి ఎస్పెషల్లీ ఎన్‌సీఈఆర్‌టీ నుంచి నోట్ మేక్ చేస్తే యూజ్ ఏంటి అంటే, మనం చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్‌ప్రెస్ చేయడానికి అలవాటు పడతాం. అవును. వేరస్ ఇఫ్ యూ ఆర్ రీడింగ్ సమ్ అదర్ బుక్స్, యూజువల్ గా వాళ్ళు చెప్పే టర్మినాలజీ కొంచెం అంటే కాస్త దాన్ని కాంప్లికేట్ చేసి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హ్మ్. జస్ట్ టు మేక్ ద స్టూడెంట్ వీళ్ళు కొత్తగా ఏదో ఇచ్చారు అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం దాన్ని కాస్త కాంప్లికేట్ చేసి ఇస్తారు. కానీ యూపీఎస్సీ ఏమి మనకి కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ లో ఆన్సర్ రాయమని ఎప్పుడూ చెప్పదు. ఇట్ యాజ్ సింపుల్ గా ఉంటే మనకి యునో కాన్సెప్ట్ అనేది కూడా మనకు క్లారిటీ ఉందని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనము ప్రెజెంట్ చేయగలుగుతాం. అండ్ దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఇవాల్యుయేటర్ టు అండర్స్టాండ్ ఆల్సో. సో దట్ ఈస్ వాట్ ఐ హావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నేను రాసిన ఆన్సర్స్ లో కూడా ద డిఫరెన్స్ బిట్వీన్ మై 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ లో కూడా నేను చూసుకుంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. ఎప్పుడైతే ఆన్సర్ సింపుల్ గా ఉందో ఇట్ ఈస్ బెటర్ అది తెలుగు అండర్స్టాండబుల్. తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా గానీ యూపీఎస్సీ ఎక్స్‌పెక్ట్ చేసేది సింపుల్ లాంగ్వేజ్. యెస్. అండ్ ఈవెన్ చాలా మంది ఇప్పుడు ఆస్పిరెంట్స్ అందరూ కూడా టాపర్స్ కాపీస్ కూడా చూసుంటారు. అవును. సో వాటిని చూస్తే కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్ లో రాసిన వాళ్ళు, అదేంటి మనమే ఆన్సర్ చూస్తే ఏంటి ఇంత సింపుల్ గా రాసేసారా అని అనిపిస్తుంది. హ్మ్. కానీ దే ఆర్ స్కోరింగ్ ఇన్ వెరీ గుడ్ ర్యాంక్స్ వస్తున్నాయంటే ఏంటి, యూపీఎస్సీ దాన్ని అప్రిషియేట్ చేస్తుంది. అవును. సో దట్ ఈస్ వన్ వే. ఎన్‌సీఈఆర్‌టీస్ నుంచి గనక మనం నోట్స్ మేక్ చేసుకోగలిగితే అలా మనకు కానీ ఉపయోగపడుతుంది. టైం ఎక్కువ పట్టదంటావా ఎన్‌సీఈఆర్‌టీ నోట్స్ మేకింగ్‌కి? సార్ కరెక్ట్ గా మనం చదవడం స్టార్ట్ చేసాం అనుకోండి, మనం 6థ్, 7థ్, 8థ్ మేబీ అప్ టు 9థ్ క్లాస్ వరకు కూడా చూసుకుంటే ఒక రోజులో ఒక బుక్ ఫినిష్ చేసేస్తాం సార్. అలా చూసుకుంటే 1 వీక్ లో యూ ఆర్ గోయింగ్ టు